దైవ సన్నిధిలో కూడి ఉన్న మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి బలపరచునుగాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు, చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. ఆకాశమందున్నను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. ఒకసారి గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? నాతో చెప్పండి. దేవుని నిమిత్తము మనము ఉన్నాము. చప్పట్లు కొడుతూ ఇప్పుడు ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. దేవుని నిమిత్తం మనము ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మనము ఆయన నిమిత్తం ఉన్నాం. ఇంకా ఈ భూమి మీద దేవుడు నిన్ను ఉంచాడంటే దేనికోసమో తెలుసా? దేవుని నిమిత్తమై. ఈరోజు సబ్జెక్టు, మన సందేశం పేరేమిటంటే దేవుని నిమిత్తం. దేవుని కొరకు, దేవుని నిమిత్తమే మనం ఉన్నాం. పౌలు ఈ మాట చెప్పటం యొక్క సారాంశం, మనకి ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే సమస్తము కలిగినవి కనుక మనము దేవుని నిమిత్తం ఉన్నాం. ఇదిగో ఈ ప్రార్థన మందిరంలో కూర్చున్న మీ అందరూ, ఒక సేవకుడిగా నేను, మనమందరం అసలు ఈ భూమి మీద ఇంకా ఎందుకు ఉన్నామంటే అదిగో ఆయన నిమిత్తమే ఉన్నాం. నేను ఎప్పుడు ఇలా అనుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటాను. కరోనా సమయం, కోవిడ్ టైంలో చాలామంది మరణపు అంచుల వరకు వెళ్ళిపోయిన వాళ్ళని మన కన్నులతో చూసాం, న్యూస్లో విన్నాం, అలాగే టీవీలో కూడా చూసాం. భయంకరమైన మరణాలు మన కన్నులతో చూసాం. ఇంకా దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద ఉంచాడు? ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో టెన్షన్స్, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన కన్నుల ఎదుట ఎదురైన సంగతి మనం చూసాం. అయినా ఇంకా ఎందుకున్నాం మనం ఈ భూమి మీద అంటే ఒకటే రీజన్. పౌలు అదే చెప్తున్నాడు, మనము ఆయన నిమిత్తమే ఉన్నాం, దేవుని నిమిత్తమే ఉన్నాము. ఆయన మూలంగా సమస్తము జరుగుతున్నవి. నేను ఆశిస్తాను, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారి కొరకు సమస్తమును మేలుకరంగా మార్చునుగాక. ఫస్ట్ స్థానం, మొదటి స్థానం దేవుడికి ఎవరిస్తారో వాళ్ళకన్నీ అనుగ్రహించబడతాయి. ప్రభు అదే చెప్పాడు. ఏమంటారు తెలుసా? ప్రభు, నా రాజ్యాన్ని, నా నీతిని ఫస్ట్ వెతకండి, మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో కూర్చుని దేవుని మాటలు వింటున్న మీలో ఒక్కొక్కరి జీవితంలో ఏ ఆశతో దేవుని మందిరంలో అడుగుపెట్టి ఎదురు చూస్తున్నారో, కోరుకుంటున్నారో, ప్రార్థించుకుంటున్నారో, యేసు నామములో సమస్తము మీకు సమకూడి జరుగునుగాక. ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. అన్ని విధాలుగా దేవుడు సహాయము చేయునుగాక. ఒకటి, దేవుని నిమిత్తమే మనం ఉన్నాము. దేవుని కొరకు నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రభు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏవైతే అడుగుతున్నావో అవన్నీ
యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ప్రభు నీకు సహాయము చేయునుగాక. పౌలు ప్రస్తావన చూడండి, ఆయన నిమిత్తమై ఉన్నాము. అందుకే ఆయన చెప్పిన ఉపదేశాల్లో నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? నన్ను బలపరచు క్రీస్తులోనే నేను సమస్తము చేస్తా. జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను నడుచుకోండి. ఎంత అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రభువుని మెన్షన్ చేస్తూ వచ్చాడు పౌలు. మనము ఆయన నిమిత్తమే ఉన్నాము. ఈరోజు చాలామందిని మీరు చూడండి, కొంతమంది ఎందుకున్నారయ్యా మీరు అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, నా భార్య కోసమండి. కావాలంటే మీరు చూడండి, చాలామంది ఇక్కడికి పరిచర్య చేయడానికి వస్తూ ఉంటారు, లేదా ప్రార్థన చేయించుకోవడానికని వస్తూ ఉంటారు, లేదా ఏదో పని నిమిత్తం అని వస్తూ ఉంటారు. వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయి ఉంటుంది, వెంటనే 5 మిస్డ్ కాల్ వస్తాయి. దేవుడికి స్తోత్రం. రావటమే 5 ఫోన్లు వస్తాయి. అన్న ఎవరన్నంటే హోమ్ డిపార్ట్మెంట్ అన్న. మీరు ఉన్నది ఎందుకంటే వెళ్ళిపోవాలన్నా. అన్న పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా సాయంకాలం మాత్రం ఇంటికి వెళ్ళిపోవాలంతే. చాలామంది ఉన్నది దేని కొరకంటే, కొంతమంది భార్య నిమిత్తం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది భర్త నిమిత్తమై, కొంతమంది స్త్రీలను మీరు చూస్తే భర్త నిమిత్తమై, ఇలాగ ఒకరి నిమిత్తం ఒకరు ఉన్నారు. అలాగని భార్యాభర్తల బంధం గొప్పది కాదా? గొప్పదే. నీకు భార్యనిచ్చిన దేవుణ్ణి, భార్యని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మంచి భర్త నీకు ఇచ్చి ఉంటే భర్తను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. నీ ఉన్నది మాత్రం ఆయన నిమిత్తమని గుర్తు చేసుకోవాలి. మరికొంతమంది పిల్లల్ని మీరు చూడండి, వాళ్ళకి క్రికెట్ నిమిత్తమై, వాళ్ళకి గేమ్సే వాళ్ళకి ప్రాణంగా మారిపోయింది. పిల్లలు ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఎక్కువగా టైం అంతా గేమ్స్ కొరకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంతమందిని మీరు చూస్తే బైబిల్ చెప్తుంది, పౌలు అంటాడు, వారి కడుపే వాళ్ళకి దేవుడు అన్నాడు. అంటే వాళ్ళు ఉన్నది దేనికోసం అంటే, వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అంట. ఫుడ్డు. నేను ఒకసారి భీమవరం దగ్గర ఉండి అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. మీటింగ్స్, పగలు రాత్రి వాక్యం చెప్పాలి. బయలుదేరి వెళుతూ ఉన్నాను. నాకు తోడు ఎవరొకరిని తీసుకెళ్తూ ఉంటాను. అంత దూరం జర్నీ చేయాలంటే అప్పట్లో గ్లామర్ బైక్ వేసుకుని వెళ్తూ ఉన్నాను. నాతో పాటు ఒక అన్న తోడుగా వస్తానంటే తీసుకెళ్ళాను. అన్న, వెళ్ళేటప్పుడు నేను డ్రైవ్ చేస్తాను, వచ్చేటప్పుడు మీరు డ్రైవ్ చేయండి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటాను కాబట్టి నేను డ్రైవ్ చేస్తాను, వచ్చేటప్పుడు పగలు రాత్రి వాక్యం చెప్పి అలసిపోయి ఉంటాను కాబట్టి మరలా వాక్యం చెప్పి నేనే డ్రైవ్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి వచ్చేటప్పుడు మీరు డ్రైవ్ చేసుకుని వద్దాంలే అని అంటే ఆయన ఒప్పుకున్నాడు. వెళ్ళేటప్పుడు నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. రాజోలు దాటాను, శివకోడు దాటాను, సో సించినాడ బ్రిడ్జి దాటాం. వెళతా ఉంటుంటే అక్కడ ఒక ఊరు వచ్చింది, కాజా అనే ఒక ఊరు వచ్చింది. అంతే, అక్కడికి వచ్చినప్పటికి నా షర్ట్ అట్టుకుని వెనక్కి లాగుతుంటా, అన్న ఆపన్నా, అన్న మనం ఇంకా వెళ్ళాల్సింది భీమవరం వెళ్ళాలన్నా, పాలకొల్లు వెళ్ళాలన్నా, ఉండి వెళ్ళాలన్నా, అన్న ఆపమన్నా. ఆపన్నా. ఏంటన్నా? ఇక్కడ బిర్యానీ అన్న స్పెషల్ అన్నా. అరే మనకి అక్కడ ఫుడ్ పెడతారా బాబు? కుదరదో, ఆపమన్నా. ఎందుకు తీసుకెళ్ళాను అనుకుంటున్నాను మనసులో. టైం అయిపోతుంది. ఫుడ్ తినేదాకా అస్సలు కుదరలేడు మనిషి. 11:30, ఇంకా 12 కూడా అవ్వలేదు, అప్పుడే ఆకలి అన్నాడు. 1 గంటకి ఇస్తారు మాకు వాక్యం. సర్లే ఫుడ్ తినేదాకా ఆగం వెళ్ళాం. మరలా అక్కడ మీటింగ్ అయింది, ఆమెన్ అనండి, మళ్ళీ బిర్యానీ. పౌలు అదే చెప్తున్నాడు, కొంతమంది
వారి కడుపే వాళ్ళకి దేవుడట. అలాగని ఫుడ్ తీసుకోకూడదని కాదు, అంటే వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అనేది గ్రహింపు లేకుండా చాలామంది జీవిస్తున్నారు. కొంతమంది ఏమో తల్లిదండ్రులు మీరు చూస్తే పిల్లల కోసమే ఉంటారు. వాళ్ళు మా బంగారం అండి, మా చిట్టి కన్నండి, మా బుల్లి తల్లండి, తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేస్తుంది నిన్ను. మనం ఉన్నది ప్రభు నిమిత్తం. కొంతమంది వాళ్ళు ఉన్నది చదువు కోసమే. 24 గంటలు పుస్తకం విడిచిపెట్టరు. అసలు చదవాలి, ప్రయోజకులు అవ్వాలి. అలాగని దేవుడు లేకుండా జ్ఞానం ఎలా మనకి? నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను. రైతు ఉన్నాడు, కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు, మంచిదే. వర్షాలు కురిపించేది ఎవరు చెప్పండి? హలో పురుషులు మాట్లాడండి. వర్షాలు కురిపించేది ఎవరు? రైతు కష్టపడ్డాడు, పంట పండించడానికి సాక్రిఫైస్ అంతా చేసినాడు, మందులు వేశాడు, కలుపు మొక్కలు తీయించాడు, అన్నీ చేశాడు. వర్షాలు లేకపోతే పంట ఏడ పండేది? వర్షాలు కురిపించేది ఎవరు? దేవుడే కదా. చదువుకునే పిల్లలు ఉన్నారు ఇక్కడ, మీరు చాలా కష్టపడి టూ ఇంటెలిజెంట్, బాగా కష్టపడుతున్నారు. మీరు పండితులు ఇక్కడ ఉన్నారు, బాగా చదువుతున్నారు, మంచిదే. జ్ఞానము, జ్ఞాపక శక్తి ఇచ్చేది దేవుడు కదా. మరి అలాగ దేవుడు లేకుండా మనం ఏమి సాధించగలుగుతాం? దేవుడు కావాలి. హాస్పిటల్కి వెళతారు, డాక్టర్లు చెప్తారు, మేము చేయవలసింది చేసామయ్యా, ప్రాణం పోసేది మేం కాదు, దేవుడు. చూడండి, ప్రతి విషయంలో దేవుడు లేకుండా ఏది లేదు. అందరూ సరే హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన పుస్తకమే రాశాడంట, దేవుడు లేడు, దేవుడు లేడు. హాట్ కేక్ వల్లే పుస్తకం సేల్ అయిపోతుంది, అందరూ కొనుక్కుంటున్నారు. విలేకరులు అడిగారంట, సార్ మీరు ఈ పుస్తకం రాయటంలో యొక్క మర్మం ఏమిటి? హాట్ కేక్ వల్ల ఈ పుస్తకం సేల్ అయిపోతుంది, ఏంటి మర్మం ఏమిటి చెప్పండి అంటే ఆయన అన్నాడట, అందరూ దేవుడు ఉన్నారని చెప్తున్నారు, నేను దేవుడు లేడని రాశాను, అంతా దేవుడు దయ అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఏ సమయంలో దేవుడు నీకు గుర్తు రావాలి. అందుకే పౌలు అది చెప్తున్నాడు, మనము ఉన్నది ఆయన నిమిత్తమై. నువ్వు సంపాదించుకున్న ఆస్తి అయినా, బిల్డింగ్ అయినా, కారు అయినా, ఏదైనా అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే వదిలేయాలి. శాశ్వతమైనది దేవుని రాజ్యం కాబట్టి అసలైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకం కోసం ప్రయాసపడతావేటి నువ్వు? సంపాదనని టైం అంతా దాని మీదే పెట్టి దేవుని సన్నిధికి కూడా వాల్యూ ఇవ్వేటి నువ్వు? పౌలు అంటున్నాడు, మనమున్నది ఆయన నిమిత్తమై. ఈ ఉదయకాలం యేసు నామములో ప్రభు నిన్ను దర్శించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా పాపం చేస్తే ఆ పాప పరిహారార్థ నిమిత్తం గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించాలి. ఒకప్పుడు ఆచార పద్ధతి. దానికి సాదృశ్యంగా ప్రభు కల్వరి శిలువలో నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. నీకోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నీ పాపాల నిమిత్తం ఆయన త్యాగం చేశాడు. కాబట్టి నీకోసం ప్రాణమే పెట్టేసిన దేవుడి నిమిత్తం నువ్వు జీవించవా? ప్రభువు కోసం కొంత సమయాన్ని వెచ్చించవా? ఎప్పుడు నీ పనులేనా? ఎప్పుడు నీ ఉద్యోగమేనా? ఎప్పుడు నీ చదువేనా? ఎప్పుడు నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తావా? దేవుని కోసం కొంత సమయం కేటాయించుకోవా? ఈరోజు నువ్వు ఆలోచించు. యేసు నామములో ప్రభు కోసం బ్రతికి దేవుని కృప మనకు అనుగ్రహించబడునుగాక. హుషారుగా చెప్దాం. యోనాతాను ఉన్నాడు బైబిల్లో, దావీదు ఉన్నాడు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, బెస్ట్ స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్స్.
అయితే యుద్ధంలో యోనాతాన్ చనిపోయాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని తన ఫ్రెండ్ కుటుంబం కోసం, వినాలి, మీలో చాలామంది ఇలాంటి మంచి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. నా స్నేహితుడు వాళ్ళ కుటుంబం కోసం ఏదోటి నేను చేయాలని ఏం చేశాడు తెలుసా? తన పితరుల ఆస్తి, అంటే సౌలుకి సంబంధించిన ఆస్తి రావలసిన ఆ భూమి విషయంలో యోనాతాను నిమిత్తమై క్లియర్గా రాసిన మాట, ఏదో ఒక ఉపకారం నీకు చేస్తానని మెఫీబోషెతు, కుంటి కాళ్ళు కలిగిన వాడు, నడవలేడు, ఆ వ్యక్తి కోసం యోనాతాను నిమిత్తమై మెఫీబోషెత్ని రాజ సంస్థానంలోకి తీసుకొచ్చి రాసు బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసే స్థాయి అతనికి ఇచ్చాడు. మెఫీబోషెత్, నువ్వెందుకయ్యా రాసు బల్ల దగ్గర కూర్చున్నావు? ఎక్కడిది స్థానం నీకు? నా తండ్రి నిమిత్తం దావీదు కృప చూపించాడయ్యా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా? మనకి ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు ప్రభు బల్ల దగ్గర కూర్చోవటానికి. ఇదిగో ప్రభు బలలో చేతులుంచటానికి. ఇంత ధన్యత నీకు ఎలా దొరికిందో తెలుసా? ప్రభు నీ కోసం చేసిన త్యాగం. ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో ప్రాణ త్యాగమే చేయటం ద్వారా ఆయన బల్లను సమీపించే అవకాశం మనకు దొరికింది. ఇంత త్యాగం చేసిన ప్రభువుకి నువ్వు ఆయన నిమిత్తం జీవించాలనే ఆశ నీకెందుకు రావట్లేదు? ఈ ఉదయకాలం యేసు నామంలో నీ మనోనేత్రం వెలిగించబడునుగాక. అహరోన్ ప్రజల నిమిత్తం చచ్చిన వారికి, బ్రతికున్న వాళ్ళకి మధ్యలో ధూపార్తిని చేత పట్టుకుని అలా నిలబడితే తెగులాగిపోయింది. ఒక్క వ్యక్తి ప్రజల కోసం నిలబడ్డాడు. ఈరోజు దేవుని నిమిత్తమై మనము ప్రయాసపడుదుముగాక, దేవుని కొరకే బ్రతుకుదుముగాక. ఒక్క యోసేపు, ఐగుప్తులు అందరూ కరువుతో బాధపడుతూ ఉంటుంటే ఒక్క యోసేపు వల్ల కరువులో అందరూ పోషించబడ్డారు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నువ్వు ఆలోచించు. నీ నిమిత్తమే కాదు, నీ ఇంటోళ్ళ నిమిత్తమే కాదు, నీ కుటుంబం నిమిత్తమే కాదు, ప్రభు నిమిత్తము నీవు ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఆశ, నా ప్రశ్న, ప్రభు నిమిత్తం మనం ఏం చేయాలి? మనం ప్రభు నిమిత్తమే ఉన్నాము అని చెప్పాడు కదా, మరి ప్రభు నిమిత్తం మనం ఏం చేయాలో ఒక 5 మాటలు ఈ ఉదయకాలం మీకు చెప్తాను. అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అయిపోవలసిన లోతుని కాపాడవయ్యా ప్రభు అంటే ఒకటే, అబ్రహాము నిమిత్తం అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో ప్రభు నిమిత్తమే మనం ఉన్నాం కదా. అసలు ప్రభు నిమిత్తం మనం ఏం చేయాలి? ఒక 5 సంగతులు మీకు చెప్తాను, చదవండి, నోట్ చేయండి. మొదటి మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య భాగం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తం, అతడు పరిచర్య నిమిత్తమై నాకు ప్రయోజనకరమైన వాడు, నాకు ప్రయోజనకరమైన వాడు. అందరూ చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొంచెం గట్టిగా కొట్టాలి చప్పట్లు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అతడు పరిచర్య నిమిత్తం ప్రయోజనకరమైన వాడు. సో మొదటి మాట, ప్రభు నిమిత్తం మనం ఏం చేయాలంటే పరిచర్య నిమిత్తం ప్రయోజనకరంగా ఉండాలి. మీ పక్కోళ్ళకి షేక్ అండ్ ఇచ్చి మాట చెప్పండి, పరిచర్య నిమిత్తము. గట్టిగా, పరిచర్య నిమిత్తము ప్రయోజనకరంగా ఉండాలి.
ఆమేన్. పరిచర్య నిమిత్తం ప్రభు మనకి పరిచర్య అప్పగించాడు కనుక ఈ పరిచర్య నిమిత్తం ప్రయోజనకరంగా ఉండాలట. మార్కు గురించి ఒక అద్భుత సాక్ష్యం చెప్తున్నాడు దైవజనుడైన పౌలు. అతడు పరిచర్య నిమిత్తం ప్రయోజనకరమైన వాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఈ అనుభవాల్లోనే ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల్లో దేవుడు మనకు అప్పగించబడిన ఈ పరిచర్య నిమిత్తమై ఎంతో ప్రయోజనకరంగా మీరున్నారు. సందేహమే లేదు. రాబోయే కాలానికి కూడా ఇంకా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారుదురుగాక. గట్టిగా ఆమేనండి. ఒక తల్లి తన పిల్లల కోసం ఎంత ప్రయోజకురాలండి. ఆ పిల్లల్ని పెంచటం కొరకు, ఆ పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు యోగక్షేమాలు అన్ని విషయాల్లో ఒక తల్లి ఒక తండ్రి పిల్లల కోసం ఎంత ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటారు. ఒక వస్తువు, మన ఇంట్లో ఉన్న ఒక వస్తువు, మనం వాడే ఒక వస్తువు ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనాలు ఎంత ప్రయోజనకరంగా ఉపయోగపడుతున్నాయి. ఒక విశ్వాసిక సంఘంలో నీ బాధ్యత ఏంటంటే పరిచర్య నిమిత్తం ఎప్పుడు నువ్వు ప్రయోజనకరంగానే ఉండాలి. నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి దేవుడు నిన్నొక పరిచర్య నిమిత్తమే ఎంపిక చేసుకున్నాడు కనుక పౌలు పరిచర్యలో ఎంతోమంది జత పని వాళ్ళు ఉపయోగపడ్డారు. అందులో మార్కు ప్రత్యేకంగా దేవుని పనిలో జత పనివాడిగా ఉండి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాడు. నా ప్రార్థన, నా హృదయాభిలాష ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారుదురుగాక. అకుల్లా, ప్రిస్కిల్లా ఎంత ప్రయోజనకరంగా ఉన్నారండి. వాళ్ళు అంటారు పౌలు కోసం, అవసరమైతే మా ప్రాణాలైన ఇవ్వటానికి మేము తెగిస్తామని. ఒక భార్యాభర్తల గుండెల్లో ఉన్న ఆశ చూడండి. దైవజనుడా, నీకోసం మేము ప్రాణాలైన ఇవ్వటానికి తెగించాం. అంత త్యాగంతో పౌలు పరిచర్యలో అకుల్లా, ప్రిస్కిల్లా ఎంతో ప్రయోజనకరంగా ఉన్నారు. ఇదిగో ఈ ప్రార్థన మందిరంలో కూర్చున్న మీలో చాలామంది ఈ పరిచర్య ఎంత అభివృద్ధి చెందుతుందంటే, ఎన్ని రకాలుగా కూడికలు, మీటింగ్స్, ప్రార్థనలు జరుగుతున్నాయంటే మీలో అనేకులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నారు. మీ మట్టుకు మీ కుటుంబాల గురించే కాకుండా దేవుని సేవ గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల నిమిత్తమే ఆలోచించే వాళ్ళు మాత్రమే కాకుండా పరిచర్య నిమిత్తమై ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సేవ కొరకు, సంఘం కొరకు ఏదో ఒకటి చేయాలని ఆ ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు కనుకనే ఇంత విస్తారమైన పరిచర్య మేము చేయగలుగుతున్నాం. సంఘస్థులు మీరు పడుతున్న ప్రయాస చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, దేవుని బిడల్లో ఎంత ఆశ ఉంది. వారు వారి కుటుంబాల నిమిత్తమే కాకుండా దేవుని పని కోసం కూడా ఎంత ఆలోచిస్తున్నారు, ఇంత ఆసక్తి కలిగి ఉన్నారు, ఇంత త్యాగం కలిగి వారు దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారని మిమ్మల్ని అందరిని చూసినప్పుడు నా గుండె నిండా సంతోషం ఉప్పొంగుతుంది. నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈరోజు మట్టికి కాదు, మీ జీవిత కాలం అంతా వరకు, ప్రభు రాకడ వరకు ఈ పరిచర్యలో మీరు ప్రయోజనకరంగా మారుదురుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒనేసిము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి. పౌలు సువార్త అందించాడు. ఒనేసిము పరిచర్య నిమిత్తం ఎలా మారిపోయాడు తెలుసా? చదువుదాం. ఫిలోమాను పత్రిక, ఫిలోమాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే
ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన ఇప్పుడైతే నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వాడు. ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక విశ్వాసి మీ ఇంటికి ఉపయోగపడాలి. ప్రతి విశ్వాసి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నిన్ను పెంచి పోషించుచున్న కుటుంబాన్ని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ కుటుంబంలో నువ్వు ఉన్నావంటే నీ ఇంటికి నువ్వు ఉపయోగపడాలి. అలాగే దేవుని ఇంటికి కూడా నువ్వు ఉపయోగపడాలి. మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకు ప్రయోజనకరంగా ఉన్నాడు, నాకు ప్రయోజనకరంగా ఉన్నాడని పౌలు ఒనేసిమును గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీరందరూ, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగా పెంచారో, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగా చూస్తున్నారో, పోషిస్తున్నారో, మీకోసం వాళ్ళు ఎంత త్యాగం చేసుకున్నారో అవి గుర్తుపెట్టుకుని మీ ఇంటి వారికి ఉపయోగపడండి. అలాగే దేవుని ఇంటికి కూడా మీరు ఉపయోగపడండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చదువుకునే పిల్లలు మీ ఇంటికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి. యజమాని భర్త ఇంటికి ఉపయోగపడాలి, దేవుని ఇంటికి ఉపయోగపడాలి. ఉద్యోగాలు చేసేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మీ కుటుంబానికి ఉపయోగపడాలి, దేవుని ఇంటికి కూడా ఉపయోగపడాలి. దేవుడు మనకి 2 చేతులు ఇచ్చినాడు. పక్షికి 2 రెక్కలు ఉన్నట్లు మనము తప్పకుండా ఒక రెక్క మన ఇంటి కోసం కష్టపడాలి, ఇంకొక రెక్క దేవుని ఇంటి కొరకు కష్టపడుతూ ఉండాలి. ఒక విశ్వాసి ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ప్రభు నిమిత్తమై పరిచర్యలో ప్రయోజనకరమైన వ్యక్తిగా మారునుగాక. యేసు నామములో అలాగూ జరుగునుగాక. నిజంగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ మీటింగ్స్ నిమిత్తమై నిజంగా హృదయం అంతా ఉప్పొంగి ఆనందించి చెప్పగలిగిన మాట. దేవుడు చేసిన కార్యాలు వర్ణించలేను. చాలా టెన్షన్తో ఉన్నాను నేనైతే. కానీ దేవుడు ఆ సమయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొందరైతే రైస్ విషయంలో, అయ్యా మేము దేవుని కార్యాలు కదా, ఎందరో వస్తారు, భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి, రైస్ విషయంలో వాళ్ళు అలా ముందుకు వచ్చేసారు వాళ్ళంతటి వాళ్ళే. కొందరైతే దేవుని పరిచర్యలో కూరగాయల విషయంలో కొంతమంది అలా ముందుకు వచ్చారు. వంటల దగ్గర పరిచర్య చేయటం, పొయ్యి దగ్గర పరిచర్య చేయటం అంటే అంత ఈజీ పని ఏం కాదు. ఆ విధంగా వాళ్ళు సహకారులుగా నిలబడ్డారు. కొంతమంది సేవకుల విషయంలో ప్రత్యేకంగా సేవకుల ఫుడ్ విషయంలో మరికొంతమంది ముందుకు వచ్చారు. ఇంకా చెప్పుకోవాలంటే దైవజనులకి ఆఫరింగ్స్ విషయంలో మరికొంతమంది, రిసీవింగ్ పరిచర్యలో కొందరు, వాలంటరీ పరిచర్యలో మరికొంతమంది. సో ఒకటనేంటి, అన్ని విషయాల్లో సంఘం ఎంతగానో సపోర్ట్గా నిలబడ్డారు. మీరు ఈ పరిచర్య నిమిత్తమై ఎంత ప్రయోజనకరంగా ఉన్నారో అంతకంటే ఎక్కువ దీవెన మీ తల మీద దేవుడు అనుగ్రహించునుగాక. ఆర్థికంగా, ప్రార్థన పరంగా మీరు గుప్పుళ్ళు విప్పి సహకరించిన ప్రతి వారిని నిండు మనసుతో నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు ఆ ఆశీర్వాదం మీ తల మీద నిలుపునుగాక. చేతులపైకి ఎత్తి ఒకసారి ఆమేన్ అంటారా? ఒక చిన్న సందర్భం చెప్తా. ఒక ఆయన బాగా పేద కుటుంబంలో పుట్టాడు. నిరుపేద కుటుంబం, ఒక పూట ఉంటే ఒక పూట లేని పరిస్థితి, చదివించేవాళ్ళు కూడా లేని పరిస్థితి, నిరుపేద. ఆ రోజు తినటానికి ఆహారం కూడా లేదు. స్కూల్కి వెళతా ఉన్నాడు. ఆ రోజుల్లో స్కూల్లో భోజనాలు పెట్టే కార్యక్రమం ఎక్కడ ఉందండి? మనం చదువుకున్నప్పుడు ఆ ప్రోగ్రాం ఏమీ లేదు. స్కూల్కి వెళతా ఉన్నాడు, ఆకలితో వెళతా ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా లేదా పిల్లోడికి. వచ్చేస్తున్నాడు ఇంటికి తిరిగి, స్కూల్ అయిపోయింది, ఆకలితో వస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే అన్నం కూడా లేదు.
పిల్లలు కదండి, పెద్దోళ్ళుగా మనమే తట్టుకోలేము కొన్ని సందర్భాల్లో. ఆకలి వేస్తూ ఉంది. ఆ వెళుతున్న దారిలో ఓ తల్లి అరుగు మీద కూర్చుని ఉందట. చూసి, అమ్మ ఒక గ్లాస్ మంచినీళ్ళు అమ్మ, ఆకలేస్తుంది అని అడిగాడంట వచ్చే దారిలో. ఆ తల్లి ఆ పిల్లోడు చూసి, ఎన్ని రోజులు అయిందో ఈ పిల్లోడు భోజనం చేసి అని చూసి, కూర్చోనానా అని అరుగు మీద కూర్చున్నాడు ఆ పిల్లోడు. ఆ తల్లి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత గ్లాస్ తీసుకొచ్చింది. తీసుకొచ్చి, నాన్న నేను చూస్తే చాలా రోజులైనట్టుంది భోజనం చేసి, ఇదిగో ఈ గ్లాస్ నిండా పాలు ఉన్నాయి, ఒక గ్లాస్ పాలు తాగునన్నా అని ఆ తల్లి ఆ పిల్లోడికి ఇచ్చింది. ఇస్తే ఆ పిల్లోడు అంటాడు, అమ్మ నేను అడిగింది నీళ్ళు కదా, నువ్వు పాలు ఇచ్చేవింటాయమ్మా, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వద్దులేమ్మా నాకు నీళ్ళు సరిపోతలే అంటే, లేదు నాన్న పాలు తీసుకో అని ఇచ్చింది. తాగాడు ఆ పిల్లోడు. తాగిన తర్వాత మనసులో అనుకున్నాడు, ఈ తల్లి రుణం నేను ఎలా తీర్చగలను, నిజంగా ఆకలితో వచ్చినప్పుడు నీళ్ళు అడిగితే పాలు ఇచ్చి ఈ తల్లి సహాయపడింది అని మనసులో అనుకుని తిరిగి ఇంటికి వచ్చేసాడు. కష్టపడ్డాడు, బాగా చదువుకున్నాడు. కొంతకాలానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. విచిత్రం ఏంటంటే, చదువుకుందాం అనుకున్న వాళ్ళకేమో చదివించే వాళ్ళు ఉండరు. స్తోత్రం చెప్పండి. చదువుకోరా బాబు అని ఫీజులు లక్షల ఫీజు కట్టేవాడేమో చదవడం జరుగుతుంది. అదే కదా, ఈ పిల్లోడు చదువుకుందామంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అలాగే కష్టపడి చిన్నగా ఏదో ప్రైవేట్ పార్ట్ టైం ఏదో చేసుకుని అలా చదువుకున్నాడు, ప్రయోజకుడయ్యాడు. ఒక సమయం వచ్చింది, తన సొంత డబ్బులతో ఒక మంచి హాస్పిటల్ కట్టాడు. చాలామంది డాక్టర్స్ని తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయటానికి సెలెక్ట్ చేసుకున్నాడు. మంచి హాస్పిటల్ కట్టాడు, బాగా డెవలప్ అవుతుంది. హాస్పిటల్లో థియేటర్లో ఆపరేషన్ చేసే డ్యూటీ అయింది. జాయిన్ చేసుకుంటారు, థియేటర్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆపరేషన్ చేద్దామని ఈయన ఆ థియేటర్లోకి వెళితే చూస్తే, తనకి చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీళ్ళు అడిగితే గ్లాస్ పాలు ఇచ్చిన తల్లి ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ థియేటర్లో ఆపరేషన్ చేయించుకునే స్థితిలో ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఆమెకి. డాక్టర్ గారు వెళ్ళారు, చూసి పేషెంట్ని చూసిన వెంటనే అర్థమైంది, తన ప్రారంభ స్థితి గుర్తొచ్చింది ఆయనకి. నాకు గ్లాస్ నీళ్ళు అడిగితే పాలు ఇచ్చింది తల్లి, ఈమెకి నేనే ఆపరేషన్ చేస్తానని ఆయనే ఆపరేషన్ చేశాడు. మంచి వైద్యం అందించాడు, ఆమె బ్రతికింది. బిల్లు వేస్తూ ఉన్నారు హాస్పిటల్. ఎంతయ్యా బిల్ అని అంటే, ఆయన బిల్ ఇలా రాశాడు, నాకు గ్లాసు నీళ్ళు ఇమ్మంటే నువ్వు పాలు ఇచ్చావు కదా, ఆ పాలు ఈక్వల్ టు ఈ ఆపరేషన్, తీరిపోయింది ఈ రుణం అని కొన్ని లక్షలు బిల్లు కట్టవలసిన ఆమెకి ఆ గ్లాస్ పాలు ప్రాణాలతో క్షేమంగా ఇంటికి వచ్చింది ఆ తల్లి. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. ఇది కట్టు కథ కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. నేనంటాను, ఒక గ్లాసు పాలు ఇచ్చినందుకే ఆమె రుణం తీర్చుకోవటం కొరకు ఫ్రీగా ఆయన వైద్యం చేస్తే, మరి దేవుని పరిచర్లో మీరు ఎండలో ఎంతో పరిచర్య చేశారు, మీ కష్టార్జితం దేవుని పని కొరకే ఖర్చు పెట్టారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థన చేశారు, ఈ మీటింగ్స్లో వచ్చి పాల్గొన్నారు. మరి దేవుని కార్యాల్లో ఎంత సహకారులుగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఎందుకు మర్చిపోతాడు? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. దేవుని పరిచయ నిమిత్తమై ప్రయాసపడిన మీరందరికీ దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయునుగాక, కృప కుమ్మరించబడునుగాక.
చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తమై నేను ఎంచుకున్నాను. నాకు ఏది లాభంగా ఉందో అది దేవుని కొరకు ఎంచుకున్నాను. 4:15 కూడా చూడండి. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప నాకు ఏ సంఘం వారు కూడా నాతో పాలి వారు కాలేదు తెలియదు. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాట మాటికి నాకు సహాయము చేస్తూ వచ్చారు. ఫిలిప్పి 4:3 మాట మాటికి నాకు సహాయం చేస్తూ వచ్చారు. అవును, నిజమైన సహకారి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు అందరూ సంతోషంగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కూర్చో గట్టిగా ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిచర్య నిమిత్తం మీరు ప్రయోజనకరమైన వాళ్ళుగా ఉన్నారు. మీరు చేసిన సహాయం, మీరు చూపిన ప్రేమ, ఆప్యాయత, సేవకులుగా మమ్మల్ని సొంత బిడ్డలుగా చూసుకునేటట్లుగా, ఒక అన్నగా భావించి, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి, మాట మాటికి నాకు ఇప్పటికీ అదే ఆలోచన వస్తుంటుంది. ఆగస్టులో స్థలం, మన మందిరానికి స్థలం అగ్రిమెంట్ అయింది, అప్పుడు సహాయపడ్డారు. సెప్టెంబర్ నెల ప్రార్థనలో ఎక్కడెక్కడ కోటాలు, అప్పుడు సహాయం. మరలా అక్టోబర్ 1st వీక్ మీటింగ్స్. కంటిన్యూగా సంఘంలో ఏది జరిగినా మాటికి మీరు సహాయపడతా ఉన్నారు. మొన్న చేశాం కదా, ఇప్పుడు ఎందుకులే అని అనుకోవట్లేదు. ఏదో విధంగా మీకు కలిగిందే, అది ప్రార్థన సహాయమో, పరిచర్యో, కానుకో, మాటకి మీరు సహాయపడతా ఉన్నారు. సహకరించిన వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాశాడు. ఆ దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పల్లెటూరులో మేము సేవ చేయడానికి వెళతా ఉంటాం. ఎలా ఉంటారంటే, కొన్ని స్థలాల్లో మేము చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. మొన్న బ్రాంచి సంఘానికి వెళితే అక్కడున్న తమ్ముడు చెప్తున్నాడు, చిన్నగా పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడ మందిరంలో ఫ్యాన్లు లేవు. పాపం దారి వెళ్ళాయన ఒక ఆయన చూసి, ఏది అరటికాయల వ్యాపారం చేసే ఒక ఆయన చూసి, పక్కన చిన్న చర్చ్ చూసి, ఈ చర్చ్లో ఫ్యాన్లు లేవు. ఆయన విశ్వాసి కాదు, అన్యుడు. ఫ్యాన్లు లేవు, చర్చ్కి ఒక ఫ్యాన్ కొనిపెడతాను అని ఆ చర్చి ప్రక్కనే ఉన్న ఒక విశ్వాసిని అడిగాడంట. అమ్మ, నాకెందుకో ఈ చర్చ్ చూసినప్పుడు ఓ ఫ్యాన్ కొనివ్వాలనిపిస్తోంది. ఇప్పుడు మీరు కూర్చున్న స్థితిని చూస్తూ ఉంటుంటే నాకేమనిపిస్తుందంటే, సెంట్రల్ ఏసీ చర్చ్ కడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలే. ఎందుకంటే ఇసురుకుంటా ఉన్నారు, సెవెంట్లు కాల్చుకుంటూ ఉన్నారు. వచ్చిన పెద్ద ఆయన కూడా అదే చెప్పాడు, నాయన వీళ్ళకి ఏసీ చర్చ్ ఉండాలి, మీకు సెవెంట్లు పట్టేస్తున్నాయి. ఆయన చూసి అన్నాడు, ఫ్యాన్లు లేవు ఇక్కడ చర్చ్లో, ఓ ఫ్యాన్ కొని పెడతానమ్మా అని ఆ పక్క ఆవిడ చర్చ్కి వచ్చి ఆ పక్క ఆవిడని అడిగాడంట. బ్రాంచ్ చర్చ్లో ఆవిడ అన్నదంట, ఫ్యాన్ కొని పెడతావు కానీ నీ పేరేం చెప్పడం మా పాస్టరో. పాపం కొందామన్న ఆయన కూడా మానిపించేసింది ఆవిడ. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ప్రబుద్ధులు ఉంటారో సరే, అలాంటి వాళ్ళు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా దేవుడికి స్తోత్రం. ఏమంటే మన పేర్లు చెప్పాలా? మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలా? అన్యులైతే లిస్ట్ పెడతారు, ప్రతిదానికి లిస్ట్ ఉంటుంది వాళ్ళకి. పలానా వాళ్ళు సుబ్బయ్యమ్మ 2 రూపాయలు, సుబ్బారావు 5 రూపాయలు అన్నీ ఉంటే ఫ్లెక్స్ ఏం చేస్తారు అక్కడ? నీ పేరు జీవగ్రంథంలో ఉంది. ఆమేన్. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత చేసావో, ఎన్ని విధాలుగా రాత్రింబగళ్ళు ఇక్కడే ఉండి ప్రయాసపడ్డావో అది ప్రభు చూశాడు. నీకు రావలసిన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నా నామం పేరిట గిన్నుడు చల్లిలిస్తేనే ఫలం పోగొట్టుకోరన్నారు దేవుడు. అలాంటిది ఇంత కష్టపడిన నేను ఎందుకు మర్చిపోతాడు ఆయన?
తప్పక దేవుడు జ్ఞాపకం చేసుకునుగాక, ప్రభు సహాయము చేయునుగాక. చూడండి, ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం, లాస్ట్ వర్డ్ చదవండి. మేము మీ పరిచారకులమనియు, మేము యేసు నిమిత్తం, ఆ మాట చదవక, అది ఆ మాట, యేసు నిమిత్తం మేము మీ మేము పరిచారకులమని ప్రకటించుచున్నాము. మన జీవితం దేవుని సేవ చేసుకుంటే ధన్యమండి. మనుషులకి ఎన్నో చేసి ఉండొచ్చు, మీరు మర్చిపోవచ్చు వాళ్ళు, కానీ దేవుని పని నిమిత్తం మీరు చేసింది ఆయన అయితే మర్చిపోడు. అసలు ఆ మర్చిపోటుకు అసలు అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన. ఏ ఒక్కరిని మర్చిపోడు ఆయన. యేసు నామములో పరిచర్య నిమిత్తం ప్రయోజనకరంగా మీరు మారుదురుగాక, దీవెన మీకు అనుగ్రహించబడునుగాక. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ప్రార్థించే విధానం, పరిచర్య చేసే విధానం చూస్తూ ఉంటాం. ఓ తల్లి పాస్టర్ గారు చెప్పారట, ప్రార్థన చేయమ్మా, నా నామమును ఏమి అడిగినా నేను చేస్తానని దేవుడు చెప్పాడు, కాబట్టి ఆయన నామంలో ఏది అడిగిన ప్రభు చేస్తాడు, ప్రార్థన చేయ తల్లి అని. పాపం ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉందట. ప్రార్థన అయిపోయింది, కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుందామని ఆ కాలనీలో కుళాయి దగ్గర, ట్యాపుల దగ్గర నీళ్ళు వస్తాయి కదా, ఆ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుందామని వెళ్ళిందంట. అక్కడికి వచ్చిన ఆవిడ భయంకరంగా, ఈమె దేవుణ్ణి నమ్ముకున్న ఆమె అన్యురాలు. నేను ముందు పెట్టాను బిందంటే నేను ముందు పెట్టానండి, భయంకరంగా ఈమె మీద భయంకరంగా దుర్భాషలన్నీ తిడతా ఉందంట, బూతులన్నీ తిడతా ఉందంట. సో ఆమె భరించింది. విపరీతంగా మాట్లాడుతుంది, అద్దు అరుపు ఏమీ లేకుండా మాట్లాడుతూనే ఉంది. ఆల్ ఇండియా రేడియో అన్నట్టు మాట్లాడుతూనే ఉంది, మున్సిపాలిటీ చెత్తలాగా మాట్లాడుతూనే ఉంది. పాపం ఈమె భరించింది, సహించింది. నా వల్ల కాదని అలాగ చాలా ఓపిక తెచ్చుకుని వచ్చి ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా యేసయ్య, నా నామమును నువ్వు ఏమి అడిగినా, మాట్లాడండి, నా నామమును నువ్వు నన్ను ఏమి అడిగినా చేస్తానని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా, నేను అడుగుతున్నాను ప్రభా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు కదయ్యా. ఇదిగో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు కదయ్యా. పగ తీర్చుకోవటం నా పని అన్నావు కదయ్యా. ఇదిగో మిమ్మల్ని ముట్టినవారు నా కంటి గుడ్డుని ముట్టిన వారితో సమానం అన్నావు కదా ప్రభా. ఇప్పుడే మొదలుపెట్టు ప్రభా, నా కన్నులతో నేను చూడాలి ప్రభా. యాక్సిడెంట్ అయిపోవాలయ్యా ప్రభా, ఆవిడికి మంచం పట్టాలి ప్రభా, నా కన్నులతో నేను చూడాలి ప్రభా అని ప్రార్థన చేస్తుందంట. వింటాడా దేవుడి ప్రార్థన? మాట్లాడండి, వింటాడా దేవుడి ప్రార్థన? ప్రభు నిమిత్తం చేసే ప్రార్థన అలా ఉంటుందా? దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ప్రభు కోసమే, పరిచర్య నిమిత్తమై ప్రయోజనకరంగా మీరు మారుదురుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, మనము దేవుని నిమిత్తమై ఉన్నాం. దేవుని నిమిత్తం మనం ఏం చేయాలి? ఒకటి, పరిచర్య నిమిత్తం ప్రయోజనకరంగా ఉండాలి. 2, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వాక్యాలు చదవగా విందాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తమే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. సెకండ్ వన్, రెండవదిగా దేవుని నిమిత్తం మనం ఏం చేయాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ పక్కలతో చెప్పండి అన్నమాట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. హుషారుగా చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
సో మనం ఉన్నది ప్రభు కోసమే. మరి ప్రభు నిమిత్తం మనం చేయవలసిన పని ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటానండి, దేవుడికి మనం ఏ ఏ విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి తెలుసా? మనం తల్లి గర్భంలో ఉండగానే 9 మాసాలు తల్లి మనల్ని మోసింది, జన్మనిచ్చినప్పుడు భూమి మీదకి వచ్చాం. మనం ఈ భూమి మీదకి రావటమే, మనకి ఏం కావాలో అన్నీ మనం పుట్టక ముందే దేవుడు రెడీ చేసి పెట్టాడు. నువ్వు లోపల ఉన్నావు, తల్లి గర్భంలో ఉన్నావు, నువ్వు భూమి మీదకు రావటం నీకేది అవసరమో అది ఆ సమయానికి దేవుడు రెడీ చేసి పెట్టాడు. దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. ప్రభు నిమిత్తం నువ్వు చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞత. ఎలాగో చెప్పనా, నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు, 9 మాసాలు మోసింది అమ్మ, డెలివరీ అయింది, భూమి మీదకి వచ్చావు. రావటమే నీకు నీడేంటి, నీకు అవసరం ఏంటో తెలుసా? పాలు. తల్లి పాలు శ్రేష్టమైనవి. ఆ పాలు నీకు అవసరం, ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు ఇంకా పుట్టక మునిపే రెడీ చేసి పెట్టాడు అవన్నీ కూడా దేవుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత అవసరమైన ఆ పాలు నీకు ఇచ్చాడు. నెక్స్ట్ నిన్ను ఎత్తుకునేవాళ్ళు, నిన్ను పెంచేవాళ్ళు, నిన్ను పోషించేవాళ్ళు, అలాగ అన్నీ రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, గృహం, వాహనం, నీ జీవిత కాలంలో ఏదేది నీడు అవసరతగా ఉన్నదో, జ్ఞానం, చదువు, అన్నీ దేవుడు రెడీ చేసి పెట్టాడు. మరి ఇవన్నీ నీకు గుర్తొస్తే ఎందుకు కృతజ్ఞత చెప్పవు? నిజమే కదా ప్రభా, నేను పుట్టక మునిపే నా కోసం ఇవన్నీ రెడీ చేసావు కదా నీవు, నా కోసం అన్నీ సిద్ధపరిచావు కదా నీవు. కనీసం నువ్వు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పకపోతే, నీకు కృతజ్ఞత చెప్పకపోతే నిజంగా నేను రుణం ఎలా తీర్చగలను ప్రభా? ఈరోజు సంఘం ఈ అనుభవంలోనికి వచ్చునుగాక. 10 మంది కుష్ఠరోగులు దేవుడు బాగు చేశాడు, 10 మంది బాగయ్యారు. వచ్చింది మాత్రం ఒక్కడే, తిరిగి వచ్చింది మాత్రం ఒక్కడే. ఈరోజు నేను ఆశిస్తున్నాను, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన గృహం, నీకు ఇచ్చిన పిల్లలు, నీకు ఇచ్చిన ఆస్తి, అంతస్తు, ఆరోగ్యం, అన్నిటినీ బట్టి దేవునికి నువ్వు ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. అసలు దేవుని మందిరానికి ఎలా రావాలో తెలుసండి. మనం ఆ గేట్లో అడుగు పెడుతున్నప్పుడే ఫోన్ మాట్లాడుకు వచ్చేస్తాను పాస్టర్ గారు ప్రసంగం చేయాలి, 2 పాయింట్లో కూడా వచ్చేస్తాను. అది కాదు, నువ్వు గుళ్ళోకి రావటమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గుమ్మంలో అడుగు పెట్టాలి. వారమంతా కాపాడవయ్యా, ప్రయాణాల్లో తోడున్నవయ్యా, మేలు చేసావయ్యా, నీకు వందనాలు ప్రభు అని అవన్నీ తలంచుకుని అడుగు పెట్టాలి. ఇక్కడ ఈరోజు మనిషి హృదయంలో కృతజ్ఞత హృదయం లేదు. దేవుడు నీ కొరకు అన్నీ సిద్ధం చేసి ఉంచాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒక్కరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే నీ లోపల ఆక్సిజన్ దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా, ఆయుష్ ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, పిల్లల్ని ఇచ్చాడు కదా, కుటుంబాన్ని ఇచ్చాడు కదా, ఉద్యోగము, స్థాయిని ఇచ్చాడు కదా. అవన్నీ గుర్తు చేసుకుని ఇక్కడ కృతజ్ఞత చెల్లించాలి ప్రభుకి. ఆయన నిమిత్తమై ఉన్నవాళ్ళు ఈ పని చేయాలి. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక, విస్తరించునుగాక, సహాయము కలుగునుగాక. కొంతమందికి కృతజ్ఞత గురించి తెలియదు. ప్రార్థన వేరు, ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు. అన్నం వేరు, కూర వేరు, సాంబార్ వేరు, అన్నీ ఒకటేనా? కృతజ్ఞత వేరు. ఆత్మీయులు ఈ అనుభవం కలిగి ఉండాలి. దేవా నన్ను కాపాడు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నా ప్రయాణాల్లో తోడు, నీకు ఏమి ఇచ్చిన రుణం తెచ్చు, అవన్నీ గుర్తు చేసుకుంటా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మీరు సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఇంకా హుషారుగా చెప్తారా? ఓ సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. ఒక ఆయన కలెక్టర్ ఆఫీస్లో
చేస్తాడు, కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేస్తుంటాడు. ఆ రోజు కలెక్టర్ గారితో పాటు వేరే చోటికి వెళ్ళాలి. వెంటనే సాయంకాలం పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా రేపు ఆదివారం ఆరాధనకి రావడానికి నాకు అవకాశం లేదు, మా సార్ కలెక్టర్ ఆఫీస్లో సార్ చెప్పారు వేరే చోటికి తీసుకెళ్తున్నారు, వాస్తవంగా సండే సెలవు నాకు, కానీ మరి ఆయన తప్పని పరిస్థితిలో ఆయన కూడా వెళ్ళాల్సి వస్తుంది, నేను వెళ్ళాలి, మరి తప్పదయ్యా, మరి నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే వెంటనే పాస్టర్ గారు చెప్పారు, సరే మీ ఆఫీసర్ సార్తో పాటు నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళిన చోట నువ్వు ఎక్కడికి వెళితే మీ సార్తో పాటు వెళ్ళిన చోట కనీసం ఒక 1 hour పర్మిషన్ అడుగు, 1 గంట సమయం నీకు పర్మిషన్ అడిగితే, నాకు ఆదివారం అలవాటయ్యా, దేవుని మందిరానికి వెళ్తాను, మీరు రమ్మన్నారు కాబట్టి వచ్చాను, లేకపోతే రానయ్యా, కనీసం ఒక 1 hour పర్మిషన్ అడుగు, ఆయన ఏదో భోజనం చేసే సమయంలో నీకు టైం ఇస్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ దగ్గరలో ఏదైనా చర్చ్ ఉంటే వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి, ప్రభా ఈ ఆదివారం నాకు ఇలాగైనా అవకాశం ఇచ్చావని అలాగ స్తుతించు ప్రభుని. నిజంగానే ఆ సహోదరుడు అలాగే దైవ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతూ వచ్చాడు. మన జీవితంలో ఆదివారం వారమంతా నీ పని బాటలు ఉన్నాం, ఆదివారం సమయం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు ఎన్నో ఆటంకాలు నీకు ఎదురవుతాయి. ఎక్కడున్నా దైవ సన్నిధిలో ఉండేటట్లుగా అలాంటి అవకాశం దేవుడు నీకు దయచేయునుగాక. యేసు ప్రభు ఒక రొట్టెని ఎత్తుకుని ఏం చెప్పాడు చెప్పండి ఏం చెప్పాడు? రొట్టె విరిచేటప్పుడు కృతజ్ఞత చెప్పాలా? యేసు ప్రభు ఏది చేసినా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగే చేశాడు. రొట్టెని విరిచేటప్పుడు కూడా ఇది నీ నిమిత్తమై మీ కొరకే చిందించబడిన రక్తం, మీ కొరకే విరవబడిన నా శరీరం అని కృతజ్ఞత చెప్పాడు ఆయన. అందుకని నీ పిల్లల కోసం, నీ ఉద్యోగం కోసం, నీ ప్రతిదీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన నిమిత్తము ఉన్నవాళ్ళు కృతజ్ఞత కలిగి జీవించుదురుగాక, సహాయము దేవుడు దయచేయునుగాక. బైబిల్లో ఈ మాట చదవండి, 100వ కీర్తన 4వ వాక్యం, 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించండి. గుడ్. ఈ మందిర ఆవరణలో కృతజ్ఞతాస్తుతులతో మీరు ఉండాలి. మీ నోట స్తుతి వినబడాలి, మీ నోట స్తోత్రం వినబడాలి. దేవుడు చేసిన వాటన్ని తలపోసుకుంటా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. మీరు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఒక రాజు దగ్గర ఒక మంత్రి పనిచేస్తూ వచ్చాడు. చాలా కాలం పనిచేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ రాజుకున్న ఒక ఆలోచన ఏమిటంటే, రాజ్యంలో ఎవరైనా సైనికులైనా, మంత్రి అయినా, ఈవెన్ రాణిగారైనా, రాజ్యంలో ఎవరైనా మిస్టేక్ చేస్తే ట్రీట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తాడంటే అంత స్ట్రాంగ్. ఆయన దగ్గర 10 కుక్కల్ని పెంచాడంట రాజు. ఎవడైనా మిస్టేక్ చేశాడనుకోండి, సైనికుడు కానీ తన దగ్గర పనిచేసేవాళ్ళు కానీ ఎవడైనా మిస్టేక్ చేశాడనుకోండి, ఏం చేయడంట, 10 కుక్కల్ని వాడి మీదకు వదిలేస్తాడంట, అంతే. ఇంకా ఆ కుక్కలుకి వేరే వాళ్ళు వడ్డించే సెక్షన్ ఏముండదు, అవే జాగ్రత్తగా కిస్మిస్ పండుగ చేసుకుంటే మాట. అంత స్ట్రిక్ట్గా ఉంటాడన్నమాట ఆయన. ఎవడైనా మిస్టేక్ చేయడంటే, సరిగ్గా లేడు, కరెక్ట్గా లేడని తెలిస్తే చాలు వెంటనే 10 కుక్కలను వదిలేస్తాడంట. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఈ లోపల మంత్రి ఉన్నాడే, రాజు దగ్గర పనిచేసే మంత్రి. ఈ మంత్రి మంచోడే, చాలా మంచోడు. ఎవరో చెప్పారంట, అయ్యా మంత్రి గారు సరిగ్గా మీ మాట వినట్లేదు, చెప్పినట్టుగా చేయట్లేదు, మిస్టేక్ చేశాడని. వెంటనే రాజు
మంత్రిని కూడా చూడకుండా 10 కుక్కల్ని మంత్రి మీద కుదిలేద్దామని రెడీగా ఉన్నాడు. మంత్రి అన్నాడు, సార్ రాజుగారు, అందరికీ ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు, అందరితో పాటు నాకు కూడా న్యాయం చేయండి, అందరితో పాటు నాకు న్యాయం చేయండి. వాళ్ళకి ఎలాగో నాకు అలాగే. అయితే 1 కండిషన్, ఒక్కటి ఏంటో తెలుసా? వారం రోజులు నాకు ఒక టైం ఇవ్వండి. వారం రోజులు, 7 రోజులు నాకు టైం ఇవ్వండి. 7 రోజులు నాకు టైం ఇచ్చారనుకోండి, తర్వాత మీరు అన్నట్లుగానే నన్ను, నా మీదకి కుక్కలను వదిలేదురు కానీ అన్నాడు. సరే అని, మంత్రి కాబట్టి నీకు ఇస్తున్నాను వారం రోజులు అంటే వారం రోజులు టైం ఇచ్చాడు. వారం రోజులు సమయం అయిపోయిన తర్వాత వచ్చాడు. తీసుకెళ్ళి వీడిని కుక్కలు ఉన్న చోట పడేయండి అన్నారు. ఇంచుమించు 10 కుక్కల్ని, రోజు దానికి వెరైటీ ఫుడ్. కుక్కల పేర్లు ఏంటి? హచ్చ, టచ్చ, కుక్కలు ఉన్నాయి కదా, వాటి పేరు చాలా ఉంటాయి, బుజ్జి కుక్కలు. అన్ని 10 కుక్కల్ని విడిచిపెట్టేశాడు. మంత్రి అలాగ ఒక చోట కూర్చుని ఉంటే దగ్గరికి వచ్చి చేతులకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటుందంట కుక్క, కాలు దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటుందంట. 10 కుక్కలు వస్తున్నాయి కానీ మంత్రిని ఏమీ చేయట్లేదు, అస్సలు ఏం చేయట్లేదు. రాజు చూశాడు, ఒరే అందరినీ పండగ చేసుకున్నాయి, ఈ మంత్రిని ఏమి చేయట్లేదేంటి? మంత్రి దగ్గరికి వచ్చి రాజు అడిగాడు, నిన్నేమీ చేయట్లేదండి కుక్కలు అందరినీ, అసలు ఎవరు వడ్డించకుండానే బిర్యానీలా చేసుకుని తినేసేయి కానీ నిన్ను అసలు ఏం చేయట్లేదేంటి అని అడిగాడు. అడిగితే మంత్రి చెప్తున్నాడు, ఏం లేదయ్యా, మీ దగ్గర వారం రోజులు టైం అడిగాను కదా, ఈ వారం రోజులు రాజా, ఈ వారం రోజులు ఈ కుక్కల్ని మంచిగా చూసుకున్నాను. స్తోత్రం, గట్టిగా చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి అమ్మా. అలసిపోతే ఎలాగా? గట్టిగా హల్లెలూయా, చేతులు ఊపుతూ హల్లెలూయా. ఈ కుక్కల్ని మంచిగా చూసుకున్నాను. పొద్దున్న బెడ్ కాఫీ, మధ్యాహ్నం తర్వాత టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్, మరలా బిర్యానీ. ఈ వారం రోజులు ఈ 10 కుక్కల్ని ఎలా పెంచానంటే అలా పెంచాను. అవి గుర్తుండిపోయింది ఆ కుక్కలకి, అందుకని నన్ను ఏమీ చేయలేదు. ఇంకా రాజుతో అన్నాడంటే మంత్రి, రాజా నీ దగ్గర 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 30 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేస్తున్నాను, నీకు సలహాలు ఇచ్చేవాడిని. అయితే ఎవరెవరో చెప్పిన మాట నువ్వు విని నన్ను తీసుకెళ్ళి ఆ కుక్కల్లో పడేయమని చెప్పావు. అసలు నిజమేంటో ఏం జరిగిందో కనీసం ఆలోచించావా నువ్వు? ఈ కుక్కలు చూడు, వారం రోజుల కుక్కలకి నేను చేసిన పరిచర్య వాటికి గుర్తుండి నన్నేమి హాని చేయకపోతే నీ దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నానంటే కొంచెమైనా ఆలోచించాలి కదా రాజా. ఈ కథ నేను చెప్పడంలో సారాంశం ఏమిటంటే, రాజుకి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి గురించి తెలియదా? కొంచెం కూడా ఆలోచించలేదే. వారం రోజులు పరిచర్య చేసిన కుక్కలకి అంత కృతజ్ఞత ఉంటే మనుషులుగా మనకి ఎంత కృతజ్ఞత ఉండాలండి. ఆక్సిజన్ దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. 2 రోజులు హాస్పిటల్ ఉంటే తెలుస్తుంది, వెంటిలేటర్ మీద ఉంటే తెలుస్తుంది దేవుడు విలువ నీకు. ఆలోచించండి, ప్రభు చేసిన దాన్ని జ్ఞాపకం. మనం ఉన్నది ఆయన నిమిత్తం, అందుకని ఆయన నిమిత్తం మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞత. నీకు చేసిన వాటిని గుర్తు చేసుకో. ప్రభు నిన్ను కాపాడిన విధానం, నిన్ను పోషించిన విధానం, నీకు ఈ స్థాయిని ఇచ్చిన విధానం, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిన విధానం, నీకు ఇచ్చిన ఇల్లు, నీ ఆస్తి, అంతస్తు, పిల్లలు, సౌకర్యాలు, అవన్నీ ఇచ్చిన ప్రభువును ఒకసారి గుర్తు చేసుకుంటే నీ గుండె నిండా కృతజ్ఞత ఉండాలి కదా. యేసు నామములో ఈ కృప నీకు అనుగ్రహించబడును గాక. రైట్, ఇక త్వరగా వెళ్ళిపోతున్నాను.
ఒక 3 మాటలు రెఫరెన్స్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. మూడవది, దేవుని నిమిత్తం మనం ఏం చేయాలి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఓకే, మిమ్మల్ని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం. సో మూడవది, దేవుని నిమిత్తం మనం ఏం చేయాలంటే గుణాతిశయాలు ప్రచురించాలి. అనండి, కొంచెం గట్టిగా చెప్పండి. గుణాతిశయములు, ఆ దేవుని గుణాల్ని మనం ప్రచారం చేయాలి. దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు శ్రీమంతుడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు సమాధానానికి కర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన, ఈ గుణాలన్నీ నువ్వే ఆయన నిమిత్తం ప్రచారం చేయాలి. మనం ఉన్నది ప్రభు నిమిత్తం. అయితే ప్రభు నిమిత్తం నువ్వు చేయవలసింది ఏంటంటే గుణాతిశయాల్ని ప్రచారం చేయాలి. చెట్లు చూడు, చెట్లు, ఒలీవ చెట్టు ఏమంటుంది? నా తైలముతో దేవుణ్ణి సన్మానిస్తాను. ద్రాక్ష చెట్టు ఏమంటుంది? నేను దేవుణ్ణి సంతోషపరుస్తాను. అంజూరపు చెట్టు ఏమంటుంది? నా మాధుర్యం, నా ఫలం ఇస్తానంటుంది. మనం దేవుడు ఉంచాడు కనుక ఆయన నిమిత్తం ఆయన గుణాతిశయుల్ని ప్రచురించే కృప దేవుడు మనకి దయచేయునుగాక. సమరయ స్త్రీ చెప్పిన మాటలు ఊరందరూ ప్రభు వైపుకి వచ్చారు. సో దేవుని సంధిలో ఆయన నిమిత్తం మనం ఆయన గుణాల్ని ప్రచారం చేసే కృప దేవుడు మనకి దయచేయునుగాక. చూడండి, ఇందులో ఒక మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెషయా 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఎప్పుడు నా స్తోత్రాన్ని ప్రచారం చేస్తూనే ఉంటారు. సో నేను ఎప్పుడు షమ్మ కుటుంబాన్ని బట్టి సంతోషించి చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, వడాఫోన్, ఐడియా, ఈ నెట్వర్క్లు ఏం పనిచేస్తే మీ ముందు? మీరే మంచి నెట్వర్క్. ఒకసారి మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి అసలు గట్టిగా. ఆగండి, మీకే కొట్టుకోమంటండి. ఇప్పుడు కూడా కొట్టుకోకపోతే ఎలాగా? మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి అందరూ సార్. ఓకే, కుర్చీల మీద ఉన్నవాళ్ళు కూడా ఆమేన్. సంఘంలో నెట్వర్క్ ఎవరు అనుకుంటారు? మీరే. ఈ పరిచర్య అభివృద్ధి కొరకు మంచి నెట్వర్క్ మీరే. ఒక్క యూదుని చెంగుబట్టుకుని 10 మంది వస్తారు అంతే. ప్రచారం చేయవలసిన భారం మీ మీద ఉంది. ఏం అవసరం లేదు, నీకు దేవుడు చేసిన ఆ ఒక్క మేలు సాక్ష్యం చెప్పి చాలంతే. మంచి నెట్వర్క్ మీరే. దేవుడు మహాకృప ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా షమ్మ వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుడి దయ వల్ల కోనసీమ జిల్లా, ఈ జిల్లాలో దేవుడి దయ వల్ల 5 మండలాలకి వ్యాపించాం. 5 మండలాల్లో ఇప్పుడు మన ప్రార్థన మందిరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలే కాకుండా ఇంకా మన చర్చి వాళ్ళు అక్కడ చదువుల నిమిత్తమే అన్ని ప్రాంతాల్లోనే ఉన్నారు. ఓ పాస్టర్ గారు, ఒక విశ్వాసి, వాళ్ళది సొంతూరు గన్నవరం అవతల ఎక్కడో చల్లపల్లిలో వాళ్ళ విశ్వాసి అంటే ఆయన వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించారన్నమాట. అక్కడికి ఏదో మీటింగ్ ప్రార్థన చేయడానికని వెళ్తా సో మన సంఘస్థురాలు ఇక్కడ ఉంది కదా, ఒకసారి
ప్రార్థన చేసి వెళ్దామని, దారిలోనే ఆగి వెళ్దామని వాళ్ళ విశ్వాసం అట. ఆయన ఆగి వెళ్దామని చల్లపల్లి దగ్గర అన్నమాట, ఆగి వెళ్దామని రోడ్డు మీద బైక్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి, అమ్మ వందనాలమ్మ, పెళ్ళి అయింది కదా, ఎలా ఉన్నావు, పిల్లలు కుటుంబం బాగున్నారు, ఛానల్ అయింది నెట్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ, చర్చ్కి అన్నాడంట. వెంటనే ఆమె సింపుల్గా క్యాలెండర్ చూపించిందంట. ఇక్కడ కూడా వచ్చేసారా అమ్మ వాళ్ళు అన్నాడంట ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నేనంటాను ఎక్కడికైనా తీసుకెళ్తాడు దేవుడు. సో మీరే మంచి నెట్వర్క్, మీ ద్వారా మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, మీ ద్వారా మీ స్వజనులకి, మీ ద్వారా మీ బంధువులకి, మీ ద్వారా ఈ సేవ అన్ని విధాలుగా దేవుని నామ మహిమార్థమే ప్రచారము చేయబడునుగాక. గుడ్. 4వ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం. 2 కొరింథీ చాప్టర్ 4:11. ఎలయనగా యేసు యొక్క జీవం కూడా మా మత్స్య శరీరం అందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుతున్నాము. చాలు. 3వది 4వదిగా అప్పగించుకోవాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. మనం ఉన్నది దేవుని కోసమే. ఇప్పుడు దేవుని కొరకు మనం చేయవలసిన పని ఏమిటంటే అప్పగించుకోవాలి, సరెండర్ అయిపోవాలి. పౌలు అంటున్నాడు, మనమున్నది దేవుని నిమిత్తమై, మరి దేవుని కోసం ఉన్న నువ్వేం చేయాలి తెలుసా? అప్పగించుకోవాలి, సరెండర్ అవ్వాలి. దొంగోడు తిరుగుతూ ఉన్నాడు, రోడ్లంపడో తిరిగేస్తున్నాడు. ఇటు గోడ తాగేస్తున్నాడు, గోడ దాటేస్తున్నాడు, ఇటు మొత్తం అటు ఇటు తిరిగేస్తున్నాడు దొంగోడు. ఎవరో చెప్పారు, పోలీసుడు అడుగో. పోలీసుడు ఎదురుగుండా వచ్చిన వెంటనే గన్ను పట్టుకుని హ్యాండ్సప్ అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? 2 చేతులు. సో నువ్వు దేవుని నిమిత్తమే ఉంటే నువ్వు అప్పగించేసుకోవాలి. నీ కళ్ళు దేవుని పని నిమిత్తమే, వాక్యం చదవటానికి అప్పగించుకో. నీ చేతులు దేవుని పని చేయటానికి, నీ కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తటానికి, నీ చెవులు దేవుని మాటలు వినడానికి అప్పగించుకో. నీ నోరు దేవుని గురించి మాట్లాడి అప్పగించుకోవాలి. చరిత్రలో ఒక సాక్ష్యం చెప్తాను చూడండి అన్న. C.T. స్టడ్ అనే వ్యక్తి, చార్లెస్ స్టడ్ అనే ఆయన పేరు, యవనస్తుడు. అదిగో చూస్తున్నారు మీరు లైవ్లో. C.T. స్టడ్ అనే వ్యక్తి ఒక మంచి క్రికెటర్ గారికి, క్రికెట్ క్రీడాకారులు, క్రికెట్ ఆడే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆ లెవెల్లో మంచిగా ఉన్న వాళ్ళకి చాలా ఉన్నత స్థానం ఉంటుంది, వాళ్ళకి మంచి పేరు ఉంది ఆయనకి. C.T. స్టడ్ అనే వ్యక్తి చాలా మంచి పేరు, క్రికెట్లో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించాడు ఆయన. అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడంట, నీకు ఒక మంచి పేరు వచ్చింది, అంతా బాగుంది, నా కోసం ఏం చేసావు అంటే, తన యవ్వన కాల జీవితంలో C.T. స్టడ్ అనే వ్యక్తి క్రికెట్లో మంచి స్థానానికి వెళ్ళిపోయిన వ్యక్తి, దేవుని కోసం తను అప్పగించుకుని తన యవ్వన కాలంలోనే రిజైన్ చేసేసి సంపూర్ణ సేవకు వచ్చేసాడంట. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నేను కోరుకుంటున్నాను, మీలో చాలామంది దేవుడు ఎప్పుడో చెప్తా ఉన్నాడు, సువార్త పని ఉంది, ప్రార్థన పరిచర్య ఉంది, సేవా పనులు ఉన్నాయి, అప్పగించుకో. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టేశాడు, నువ్వు ఆయన నిమిత్తం అప్పగించుకోవాలి. ప్రభు నీకు సహాయం చేయనుగాక. రైట్. మీరు క్రికెట్లో అంత స్థానానికి వెళ్ళిపోతే మీరైతే ఎలా ఉంటారు? ఆ బ్యాట్ విడిచిపెట్టడం ఇంకేమైనా ఉందా? బ్యాట్ మెళ్ళ వేసుకుని తిరుగుతారేమో నాకు తెలిసి కదా. ఆయన విడిచిపెట్టేశాడు దేవుడి కోసం, అప్పగించుకున్నాడు. చివరి మాట చెప్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం చివరి లైన్లో ఉన్న మాట చదువు. యెషయా గ్రంథం
30వ అధ్యాయం 18వ వచనం చివరి. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ, ఆయన నిమిత్తం కనిపెట్టుకునే వారందరూ ధన్యులు. ధన్యులు. ఒకసారి అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే ఓకే. చివరిగా ఆయన నిమిత్తం మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? కనిపెట్టాలి. దేవుడి కోసం కనిపెడతా ఉండాలి. అన్నీ ఒక్కసారి జరగవు. కొంతమందికి వెంటనే జరిగిపోవాలనుకుంటారు, అన్నీ ఒకసారి జరగవు. నాకు ఉంది మనసులో, ఇదంతా ఇచ్చే ప్రభువా అనుకుంటున్నాను, ఒకసారి జరగవు. ముందు అక్కడ 4 సెంట్లు ఇచ్చాడు, ఆ తర్వాత ఇది 4 సెంట్లు ఇచ్చాడు. అలా ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తాడు ఆయన. ఎదురు చూసి కనిపెట్టాలి మనం. ఒకేసారి ఇచ్చిన దాని వాల్యూ మనకు తెలియదు. దేవుడు కోసం నువ్వు కనిపెట్టి ఉన్నప్పుడు నీకు వస్తే దాని ఆనందమే వేరుగా ఉంటుంది. పిల్లలు లేరా? గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. సంతు లేని వాడిని ఇల్లాలుగా చేస్తానన్నాడు. యెహోవా కోసం అబ్రహాం ఎదురు చూశాడు కదా, నువ్వు కూడా వెయిట్ చేయి. ఆయన నిమిత్తం ఎదురు చూడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు సైకిల్ మీదే సేవ చేశాను. బైక్ లేక 4 సంవత్సరాలు అలాగే ఎదురు చూస్తూ వచ్చాను. సమయం వచ్చింది, ఒక ఆయన రిటైర్డ్ అయ్యాడు. రిటైర్ అయితే వచ్చిన డబ్బులో కొంత కానుకు దేవుని సేవకి ఇచ్చి, అయ్యా మీరు బైక్ కొనుక్కోండి అని ఇచ్చాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు చేశాడు. తిరుగుతూ ఉండేవాడిని ఆ బైక్ మీద, ఇటు నరసాపురం, భీమవరం, అటు వైజాగ్, బైక్ మీద వెళ్ళిపోతూ ఉండేవాడిని చాలా దూరాలు కూడా. సమయం వచ్చింది, పరిచర్యకి కావలసిన వాహనాన్ని కూడా ఆయన ఇచ్చాడు. ఎదురు చూడాలి. ఉద్యోగమా, సంతానమా, ఇల్లా, ఏదైనా సరే వెయిట్ చేయి, ఎదురు చూడు. భర్త మార్పు కోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నావు దేవుణ్ణి, కనిపెట్టు. త్వరగానే నీకు ప్రభు దగ్గర నుంచి సమాధానం వస్తుంది. యేసు నామంలో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. యెహోవా కోసం సహనంతో నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు భక్తుడు. ఓర్పు దోహద కార్యాలు జరగకుండా చేస్తుంది. కొన్ని ఎన్నో జరిగినాయి నీ ఇంట్లో, నువ్వు అడిగినవన్నీ ఇచ్చాడు దేవుడు. ఇంకా ఏదో అడుగుతున్నావు దేవుణ్ణి, అది జరగట్లేదని కునిగిపోవద్దు. వెయిటింగ్, ఎదురు చూడు. ఇన్ని చేసిన దేవుడు అది కూడా చేస్తాడు. యేసు నామములో సహాయము కలుగును గాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పిన పాఠమంతా ఒకసారి తిరిగి నాకు అప్పచెప్పండి. మనం ఎవరి నిమిత్తం ఉన్నాం? దేవుని నిమిత్తమై. మరి దేవుని నిమిత్తమే ఉన్న మనం ఏం చేయాలో ఒక 5 విషయాలు ప్రభు మనకు చెప్పాడు. చెప్పండి. 1, పరిచర్యకు ప్రయోజనకరంగా ఉండాలి. 2, కృతజ్ఞత చెల్లించాలి. 3, గుణాతిశయాల్ని ప్రచారం చేయాలి. 4, అప్పగించుకోవాలి దేవుని నిమిత్తం. 5వదిగా కనిపెట్టాలి. దేవుని నిమిత్తం కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆయన నిమిత్తమే బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.